కొంతమంది ఉంటారు, వాళ్ళు వచ్చి మాకు వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు. మాకు హాల్ టికెట్ నెంబర్స్ ఉంటావు కదా, వాళ్ళు కూడా వస్తారు. సో వీ విల్ కీప్ యాడింగ్ మోర్ ప్లాంటర్స్. సో CCPA గైడ్లైన్స్, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ప్రకారము స్టూడెంట్స్కి ఎవరు ర్యాంక్ ఏంటి అండ్ వాళ్ళ కోర్స్ టేకింగ్, సో దట్ ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకునే విధంగా స్టూడెంట్స్కి మేము ఎప్పుడు రిలీజ్ చేస్తాము. గైడ్ లైన్స్ రాకముందు నుంచి వీ హ్యావ్ రిలీజ్డ్ విత్ వాట్ కోర్స్ దే హ్యావ్ టేకెన్ అట్ ద ఇన్స్టిట్యూట్. దట్ షోస్ ఆర్ వాల్యూస్. మేడం ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఇన్స్టిట్యూషన్స్ అనేవి చేస్తే కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్పేసి ఒక నానుడుగా ఎంతవరకు మీరు చెప్పాలి? సో ఒకటండి, కాస్ట్ అనేది దెర్ ఇస్ 2 things. ఒకటి టైం, ఒకటి మనీ. సో కాస్ట్ అనేది మీరు చూసుకుంటున్నప్పుడు మీ ఏజ్ మీరు మనసులో పెట్టుకొని, మీ పిల్లల ఏజ్ ఎవరైతే పేరెంట్స్ డెసిషన్ తీసుకుంటారో ఢిల్లీ వరకు పోయి చదవాల్సిన అవసరం లేదు. ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లోనే మీకు బెస్ట్ కోచింగ్ మేము ప్రొవైడ్ చేస్తాము. అది కూడా ఏదైతే ప్రిలిమ్ కమ్ మెయిన్ కోర్స్లోనే డివిజన్ ప్రోగ్రామ్స్ కానీ, టెస్ట్ సిరీస్ కానీ, మెంటర్షిప్, వీటన్నిటికీ యూజువల్గా సపరేట్గా స్పెండ్ చేయాల్సి వస్తుంది స్టూడెంట్స్. సో వాటికి ఏమాత్రం మీరు స్పెండ్ చేయకుండా వీ ప్రొవైడ్ ఆల్ దట్ విత్ ఇన్ అవర్ కోర్స్. ఫ్యాకల్టీ అనుభవం రిటైర్డ్ వాళ్ళని కూడా తీసుకుంటారు. రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మా బోర్డులో, ఇంటర్వ్యూ బోర్డులో ఉంటారు. అండ్ వీ ఎన్ష్యూర్ దట్ ఫ్యాకల్టీ మా ఇన్స్టిట్యూట్లో 35+ years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఉన్నారు. ఇన్స్టిట్యూట్ యొక్క హిస్టరీలోనే 1000+ ర్యాంకర్స్ మా ఇన్స్టిట్యూట్ నుంచి ఉన్నారండి గత 45 ఏళ్ళ టైం నుంచి. సో 1000+ ర్యాంకర్స్ ఓన్లీ సివిల్ సర్వీసెస్. మీరు ఇంకా స్టేట్ సర్వీసెస్ తీసుకుంటే అది వేలల్లో ఉంటుంది. సో that is the experience that we have, and continuously what we do is we provide the best faculty and mentors. ఎవరైతే మెంటర్స్ ఉంటారో వాళ్ళు కేవలము మెయిన్స్ రాసిస్తేనే మేము మెంటర్స్గా తీసుకుంటాం. ఇంటర్వ్యూ వరకు వెళ్ళిన వాళ్ళు, అంటే మెయిన్స్లో వాళ్ళు బాగా రాయగలిగిన వాళ్ళని, సబ్జెక్ట్ ఒకరిని we have mentors to guide the students so that వాళ్ళు బెస్ట్ ఆన్సర్స్ రాయగలిగేటట్టు మెయిన్స్లో. అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా మేము చాలా టెక్నిక్స్ టీచ్ చేస్తాము. ఎలా చేయాలి, క్లారిటీతో ఎలాగా ఆన్సర్స్ రాయాలి, క్లారిటీతో ఎలా మాట్లాడాలి. ఒక సివిల్ సర్వెంట్గా మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే స్పష్టత చాలా ఇంపార్టెంట్. మాట్లాడేటప్పుడు, రాసేటప్పుడు మీకు రాసే డిగ్రీ పరీక్షల కంటే సివిల్స్లో ఉన్న డిఫరెన్స్ అదే. ఆ స్పష్టత ఉట్టి నాలెడ్జే కాదు, హౌ యూ ప్రజెంట్ ఇట్, ఎలాగా మీరు ప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఒక సివిల్ సర్వెంట్గా మీరు యూ హ్యావ్ టు స్పీక్ టు ద పబ్లిక్, మీ సుపీరియర్స్తో, సబార్డినేట్స్తో, ఈవెన్ ద పొలిటికల్ ఎగ్జిక్యూటివ్తో మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయగలరు. సో దిస్ ఎగ్జామ్ ఈజ్ నాట్ జస్ట్ టీచింగ్ యూ, టెస్టింగ్ యువర్ నాలెడ్జ్, ఇట్ ఈస్ టెస్టింగ్ ఆల్సో యువర్ క్లారిటీ అండ్ యువర్ మీ హావభావాల తెలివి, ఏదైతే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుందో అది కూడా టెస్ట్ చేస్తాం ఈ ఎగ్జామ్. సో మేము అన్ని విధాలుగా మిమ్మల్ని గైడ్ చేస్తాం. ఆర్సీ రెడ్డికి ఉన్న ఎక్స్పీరియన్స్, ఈ ఐఏఎస్ కోచింగ్లో ఆ ఎక్స్పీరియన్స్ అండ్ స్టూడెంట్ సెంట్రిక్ గైడెన్స్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ ఏదైతే మేము ప్రొవైడ్ చేస్తామో, ఎగ్జామ్ ఓరియంటేషన్ తోటి ఎగ్జామ్ ఎలా మారుతుందో ఆ మారుతున్న ఎగ్జామ్కి స్టూడెంట్స్కి అఫోర్డబుల్గా వీఆర్ ప్రొవైడింగ్ ప్రిలిమ్ కమ్ మెయిన్ కోచింగ్ విత్ ఆల్ ద వాల్యూ అడిషన్స్. అంటే రివిజన్ ప్రోగ్రామ్స్కి, టెస్ట్ సిరీస్కి మళ్ళీ వాళ్ళు స్పెండ్ చేయకుండా వీఆర్ ప్రొవైడింగ్ విత్ మెంటర్షిప్ ప్రొవైడ్ చేస్తాం. ఒక బ్యాచ్లో ఎంతమంది స్టూడెంట్స్ని తీసుకుంటారు మేడం? 100 ఉంటారండి, అరౌండ్ 100 బ్యాచ్. స్టూడెంట్స్ ఎక్కువ దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు? ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఎఫ్ఎస్లో? చాలామంది ఐఏఎస్ఏ కావాలనుకుంటారు, కొంతమందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ చాలా ఇష్టంగా ఉంటుంది. సో మీరు అలా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫారెన్ పెట్టినా, ఐపీఎస్ పెట్టినా, ఇంటర్వ్యూ బోర్డులో మీకు ఈ ప్రశ్నలు ప్రత్యేకంగా రావచ్చు, ఎందుకు అదే పిక్ చేశారు అని. దానికి మీరు రెడీగా ఉండాలి ఆన్సర్ చేయడానికి. సో అది ఆర్సీరెడ్డి నుంచి ఎంతమంది ఐఏఎస్ తయారయ్యారు? ఐఏఎస్ కానీ ఐపీఎస్ వందల్లో ఉన్నారు. ఇంకా లాస్ట్ ఇయర్ వరకు ఉన్నారు. మీకు లిస్ట్ ఇస్తాం. థ్యాంక్ యూ.